వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇవాళ ఏంటంటే బిహేవియర్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిహేవియర్ సబ్జెక్ట్. లెట్ మీ టేక్ టు విజువల్ స్టూడియో కోడ్. సో ప్రజెంట్ మనం విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాము. నా యాప్ కాంపోనెంట్ టీఎస్, ఐఎమ్ ప్రజెంట్ ఇన్ ద యాప్ కాంపోనెంట్ టీఎస్. ఓకే, నా అప్లికేషన్ రన్ అవుతుంది. సో నేను ఒకసారి అవుట్పుట్ ఏం చూద్దాం. ఓకే, వాట్ ఇట్స్ కమింగ్. సో అవుట్పుట్ అయితే ఇలా వస్తూ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బిహేవియర్ సబ్జెక్ట్ గురించి చూద్దాం. ఓకే, సో బిఫోర్ వి స్టార్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ బిహేవియర్ సబ్జెక్ట్. ఓకే, తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ద ఫస్ట్ పాయింట్ ఈస్ లైక్ వీ నీడ్ టు ఇంపోర్ట్ బిహేవియర్ సబ్జెక్ట్ ఫ్రమ్ RxJS. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, ఓకే, ఇట్ హ్యాస్ initial value. Okay, initial value. Point number 3, okay, the subscription will take last emitted value or the initial value. Okay, so it was clear. సో ఇది మనం RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్ హ్యాస్ ఎ ఇనిషియల్ వాల్యూ. ఓకే, అండ్ ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఇట్ విల్ టేక్ ఏ లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ. ఒకవేళ ఎమిటెడ్ వాల్యూ లేకపోతే అది ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, నవ్ లెట్స్ సీ దట్. ఓకే, లెట్ మీ జస్ట్ క్రియేట్ ఏ బిహేవియర్ సబ్జెక్ట్. ఓకే, సో బిహేవియర్ సబ్జెక్ట్ $= with help of new keyword బిహేవియర్ సబ్జెక్ట్. చూడండి, బిహేవియర్ సబ్జెక్ట్. ఓకే, ఈ బిహేవియర్ సబ్జెక్ట్ ఏంటి, నేను RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. బట్ ఇట్ హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్. చూడండి, ఎక్స్పెక్టెడ్ 1 ఆర్గ్యుమెంట్ అంటే ఇనిషియల్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎక్స్పెక్టెడ్ ఇనిషియల్ వాల్యూ ఇస్ 10. మీరు ఏమైనా టైప్ మెన్షన్ చేయాలంటే అవుట్ సైడ్ ఇలా యాంకిల్ బ్రాకెట్స్ పెట్టి నెంబర్. ఓకే, సో ప్రెజెంట్ మనం ఇచ్చింది నెంబరే కాబట్టి నెంబర్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఈ బిహేవియర్ సబ్జెక్ట్కి నేను ఏం చేస్తాను, సబ్స్క్రైబ్. ఓకే, వచ్చే వాల్యూని తీసుకొని దాన్ని నేను లాక్ చేస్తాను. ఓకే, ఇది బిహేవియర్ కాబట్టి నేను బిహేవియర్ అని పెడుతున్నాను. అవుట్ సైడ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్రింట్ ది వాల్యూ ఆఫ్ 10. చూడండి, నేను ఏం చేశాను, బిహేవియర్ సబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇనిషియల్ వాల్యూ ఇచ్చాను, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, సో ఏమీ ఎమిట్ లేదు, వాల్యూ అనేది ఏమీ ఎమిట్ చేయలేదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ దేర్ ఇస్ నో లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ దెన్ ఇట్ విల్ టేక్ ఇనిషియల్ వాల్యూ. అంటే ఇనిషియల్ వాల్యూ ఏంటి, 10. ఓకే, దట్ మీన్స్ ద అవుట్పుట్ విల్ కమ్ as 10. లెట్ మీ సేవ్ ఇట్. లెట్ మీ గో టు ది ఇన్స్పెక్టర్. లెట్ మీ గో టేక్ యూ టు ద కన్సోల్. చూడండి, బిహేవియర్ 10 వస్తుంది, అంటే మనకి 10 అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎమిట్ చేసి చూస్తాను. ఓకే, బిహేవియర్ సబ్జెక్ట్ డాట్ ఎలా ఎమిట్ చేస్తాను, విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ నేను 39 ఎమిట్ చేస్తున్నాను. నా మనకేం రావాలి, ఎమిటెడ్ వాల్యూ ఉంది కాబట్టి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ 39 రావాలి. సో చూడండి, మనకి 39 వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ ఎమిట్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఎమిట్ సంథింగ్ లైక్ 9. ఇప్పుడు మనకేం రావాలి అవుట్పుట్, లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఉంది 9 కాబట్టి మనకి 9 రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ సబ్స్క్రిప్షన్ తర్వాత నేను ఒక వాల్యూ ఎమిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎమిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఎమిటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 22. ఓకే, సో ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్కి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఏంటంటే 9, తర్వాత ఎమిటెడ్ వాల్యూ ఏంటంటే 22. అంటే ఈ సబ్స్క్రిప్షన్ 2 వస్తాయి వాల్యూస్. సబ్స్క్రైబ్ చేసుకున్న ముందు వచ్చిన వాల్యూ ఏంటంటే 9, తర్వాత ఏంది 22. సో ఆన్సర్ ఇస్ 9 and 22. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్, సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి, 9 and 22. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తాను. ఆఫ్టర్ ఈ ఎమిటెడ్ వాల్యూ ఐఎమ్ క్రియేటింగ్ ఏ సబ్స్క్రిప్షన్. చూడండి, ఈ సబ్స్క్రిప్షన్కి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఏంటంటే 9. ఓకే, దాని ముందు ఈ సబ్స్క్రిప్షన్ ముందు ఎమిట్ చేసింది 9, తర్వాత ఎమిట్ చేసింది 22. సో దీనికి 9, 22 వస్తుంది. దీనికి ఏమొస్తుందంటే లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఏంటంటే 22. సో ఇక్కడ 22 వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 9, 22 ఫర్ బిహేవియర్ 1. ఓకే, నేను ఇక్కడ బిహేవియర్ 1 అని పెట్టుకుంటాను, ఇక్కడ బిహేవియర్ 2 అని పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఫర్ బిహేవియర్ 1 9, 22 అండ్ బిహేవియర్ 2 22. అంటే 9, 22, 22 రావాలి అవుట్పుట్. ఓకే, లెట్ మీ చెక్ ఇట్. చూడండి, 9, 22, 22. బిహేవియర్ 1కి 9, 22 వచ్చింది, బిహేవియర్ 2కి 22 వచ్చింది. ఎందుకంటే బిహేవియర్ 2కి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఏంది 22. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వాల్యూని ఎమిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమిట్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఏంటంటే 42. ఓకే, ఇప్పుడు దీనికి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఏంటి, 9. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు వాల్యూ 9, తర్వాత సబ్స్క్రైబ్ తర్వాత ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 22 వచ్చింది, 42. అంటే 22, 42. దీనికి ఏంటి, లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ 22. ఓకే, 22 తర్వాత వచ్చిన వాల్యూ ఏందో 42, అంటే 42. ద ఆన్సర్ ఈస్ లైక్ 9, 22, 42, 22, 42. ఓకే, నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. 9, 22, 42, 22, 42. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి 9, 22, 22. సారీ, ఇక్కడ ఏంటంటే నేను సబ్స్క్రైబర్ 1 చూడండి 9 వచ్చింది, 22 వచ్చింది, 42 వచ్చింది, 2, 22, 42 వచ్చింది. అదే మనం ఇక్కడ రాసాం. నేను కంట్రోల్ Z కొడుతున్నాను చూడండి. ఫర్ బిహేవియర్ 1 9, 22, 42, 9, 22 అండ్ దెన్ 42 ఇక్కడ చూడండి. తర్వాత బిహేవియర్ 2 22, 42, బిహేవియర్ 2 22, 42. సో మన కాన్సెప్ట్ ఏంటంటే బిహేవియర్ సబ్జెక్ట్ అనేది మనం RxJS నుంచి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఇట్ హ్యాస్ ఎ ఇనిషియల్ వాల్యూ. తర్వాత సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎమిటెడ్, ఓకే, దేర్ ఇస్ నో వాల్యూ వాస్ ఎమిటెడ్, ఏ వాల్యూ ఎమిట్ చేయకపోతే అది ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ ఎమిట్ చేస్తే ఆ ఎమిటెడ్ వాల్యూ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ తర్వాత ఏమైనా ఎమిట్ చేస్తే సబ్స్క్రైబ్ ముందున్న లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ తీసుకొని దాంతోపాటు ఈ సబ్స్క్రిప్షన్ తర్వాత ఎమిట్ చేసిన వాల్యూ అంతా తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది బిహేవియర్ సబ్జెక్ట్. బట్ సబ్జెక్ట్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సబ్జెక్ట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎమిట్ చేసిన వాల్యూసే వస్తాయి అవుట్పుట్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఇప్పుడు నేను ఈ బిహేవియర్ సబ్జెక్ట్ ఇక్కడ ఇది సబ్జెక్ట్ అనుకోండి. ఓకే, అంటే నేను ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. సబ్జెక్ట్ ఇది సారీ మై బ్యాడ్, ఈ ఇనిషియల్ వాల్యూ ఉండదు కాబట్టి నేను ఇది సరే నేను ఇక్కడ చేస్తాను. సో కమెంట్ చేసి సేమ్ ఈ బిహేవియర్ సబ్జెక్ట్ డాలర్ అంత ప్లేస్ చేసి డాలర్ ఈక్వల్ టు న్యూ సబ్జెక్ట్. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇది సబ్జెక్ట్కి యాక్ట్ చేస్తుంది. ఈ బిహేవియర్ సబ్జెక్ట్కి యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్కి ఇనిషియల్ వాల్యూ ఇవ్వకూడదు, నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు వాల్యూ సబ్స్క్రిప్షన్ ముందు ఎమిట్ అయిపోయాయి కాబట్టి వేస్ట్. ఈ సబ్స్క్రిప్షన్కి ఏం తీసుకుంటుంది 22, 42. దీనికి ఏం తీసుకుంటుంది, దీని తర్వాత ఎమిట్ చేసింది ఓన్లీ 42. సో 22, 42 అండ్ 42 ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 22, 42 అండ్ దెన్ 42. ఈ 42 ఫర్ బిహేవియర్ 2కి, ఈ బిహేవియర్ 1కి వచ్చి 22 అండ్ దెన్ 42 వస్తుంది. ఓకే, చూద్దాం అవుట్పుట్ 22, 42, 42. ఓకే, అవుట్పుట్ లెట్ మీ సేవ్ ఇట్. చూడండి 22, 42, 42, 22, 42 ఈ రెండు అనేది బిహేవియర్ 1 సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎమిట్ చేసిన వాల్యూస్. ఇది బిహేవియర్ 2 అనేది మనకి బిహేవియర్ 2 సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత ఎమిట్ చేసిన వాల్యూ. ఓకే, సో బిహేవియర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎమిట్ చేసిన వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. కానీ బిహేవియర్ సబ్జెక్ట్ ఎలా చేసుకుంటుంది, లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ లేదంటే ఇనిషియల్ వాల్యూ. ఓకే, సో బిహేవియర్ సబ్జెక్ట్లో ప్రతిసారి వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది బిహేవియర్ సబ్జెక్ట్ అండ్ ది సబ్జెక్ట్ డిఫరెన్స్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ అన్డూయింగ్. ఓకే, సో దాట్ ఇదండి. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ మై వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యువర్ సపోర్ట్ ఈస్ మచ్ నీడెడ్ టు మీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ దట్. ఓకే, యా, థ్యాంక్ యూ.